హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు బ్లౌజ్ కటింగ్ 32 సైజ్ అండి. 32 నాలుగో భాగము 8 వస్తుందండి. 8కి 1 ఇంచు కలిపితే 9 వస్తుందండి. టక్స్ కోసము మనం బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటాం కదా, దానికోసము ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. 1 ఇంచు టక్స్ కోసము, 2 ఇంచులు ఫిట్టింగ్ కోసం. అయితే నెక్ వచ్చి నేను 10.5 తీసుకున్నానండి, వాళ్ళది డీప్ నెక్. అయితే మనం ఇది చంక రౌండ్ అనేది ఎలా తీసుకోవాలంటే, నేను 3 మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తాను. ఫస్ట్ మనకి చంక రౌండ్ కరెక్ట్గా ఉండాలంటే మనము ఇక్కడ 8 ఇంచులు తీసుకుంటాం కదా, దానికి 1 ఇంచు కలిపితే 9 అండి. ఇదే 9 ఇంచులు ఇక్కడ కూడా రావాలండి. నేను బోటెక్లో వర్క్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇదే 9 ఇంచులు ఇక్కడ రావాలి. నాకు వచ్చిందో లేదో చూపిస్తాను. ఇలా హారం చంక రౌండ్ చూపిస్తాను. చూడండి, కరెక్ట్ 9 ఇంచులు. ఇదే 9 ఇంచులు ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం మనం షోల్డర్ జాయింట్ కోసం వదులుతాం కదండి, చూడండి కరెక్ట్ 9 ఇంచులు. ఇక్కడ మనము ఒక డాట్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచు కలిపితే 9, అదే 9 ఇంచులు ఇక్కడ రావాలండి. అప్పుడు మనం కరెక్ట్ కటింగ్ ఉన్నట్టు. ఇది ఇక్కడ 2 ఇంచులు ఫిట్టింగ్ కోసం వదులుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఇది 32 సైజు కదా. షోల్డర్ వచ్చి నెక్ వచ్చి 5.5 ఇంచులు, 3 ఇంచులు కంపల్సరీ షోల్డర్ ఉండాలండి, 2.5 ఇంచులు నెక్. వీళ్ళకి డీపు కింది సైడ్ ఎక్కువ కావాలండి, అందుకే 3 ఇంచులు తీసుకున్నాను. మనకి షోల్డర్ ఏం జారదండి, ఎందుకంటే మనము ఇక్కడ డోరీస్ పెడతాం కదా, అందుకోసం అండి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ అండి. ఇప్పుడు స్లీవ్స్ ముందు భాగము ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను, నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తాను, చూడండి. నేను నెక్ కట్ చేయనండి, ముందు భాగం అయిన తర్వాత నేను నెక్ కట్ చేస్తాను. అయితే ఇప్పుడు చేతులు కట్ చేస్తాను, చూడండి. వీళ్ళు 6 ఇంచులు పెట్టమన్నారండి. అయితే ఒక ఇంచు ఎక్కువ తీసుకుంటాను నేను. మనం కుట్టడము ఎక్కువ తక్కువ అయినా సరిపోతుంది. చూడండి, పైన షోల్డర్ దగ్గర 2 ఇంచులు కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే మనం భుజాలు 1 ఇంచు 1.5 ఇంచు తీసుకుంటే మనకి కరెక్ట్గా కూర్చోదండి. అది ఎవరెవరు కటింగ్ వాళ్ళది. అయితే నేను కుట్టేది బోటెక్లో వర్క్ చేశానండి, అక్కడ మా మేడం మాకు నేర్పించింది ఇదే అండి. చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు. అయితే మనకి చంక రౌండ్ వచ్చి 9 ఇంచులండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు. అయితే ఇది పెద్ద సైజు కాబట్టి నేను 3.25 తీసుకుంటున్నానండి. 3.5 అయితే ఎక్కువైపోతుంది, చాలు మనకు 32 సైజు కాబట్టి.
6 ఇంచులు ఉందండి వీళ్ళ ఫిట్టింగ్ వచ్చి. పెట్టేసుకొని 2 ఇంచులు మనం ఫిట్టింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 1/2 ఇంచు ఇట్లా తీసుకొని అంతేనండి. నేనైతే ఇలానే కట్ చేస్తాను. స్లీవ్స్ వచ్చి చూడండి, ఒకసారి మీరు షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులు మాత్రమే పెట్టుకొని 1/2 ఇంచు వదిలి ఇది చూడండి, ఇక్కడ రౌండ్ ఇలా రావాలా షేప్ ఇచ్చేస్తానండి. ఇక్కడ నుంచే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఉండాలండి. మనకి బ్లౌజు ఫ్రీగా ఉంటుంది, పట్టేదండి. సెంటర్ పాయింట్ స్లీవ్స్ కటింగ్ అండి నా మెథడ్లో. చూడండి పర్ఫెక్ట్. ఇక్కడ మాత్రం 1.5 ఇంచుకి మనం ఏమీ ముట్టకూడదండి. దాన్ని కింద నుంచే మనము రౌండ్ కానీ దాని షేప్ కానీ తీసుకోవాలండి. కంపల్సరీ ఇక్కడ నుంచి మనకి 1/2 ఇంచు తేడా అనేది ఉండాలి. ఎందుకంటే నేను ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నానంటే, బోటెక్లో మా మేడం నాకు బట్టలు కట్ చేసి ఇచ్చేదండి. కానీ ఇప్పుడు కుట్టడం కుదరట్లేదు, మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి వచ్చే బ్లౌజులు ఎలా కటింగ్ అయ్యి నేను ఎలా కుడతాననేది మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మాత్రం ఇది స్లీవ్స్ కటింగ్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ ముందు భాగం చూడండి. చూడండి ముందు భాగము నేను ఇది వెనుక భాగం తీసుకొని ముందు భాగానికి మొత్తము డ్రాయింగ్ వేసినానండి. అయితే బాగా చూడండి, వేసిన తర్వాత దీన్ని తీస్తాను. అయితే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ముందు భాగము వెనుక భాగం కన్నా కొంచెము ఒక 2 పాయింట్ బట్ట అనేది మనము ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే కొంతమంది ముందు నెక్కు రౌండ్గా ఎక్కువ కావాలంటారు. అందుకోసం మనం దాంట్లోనే చేస్తే ఏమవుతుందంటే ముందుకు ఎక్కువ డీప్ అయిపోతుంది. అందుకని మనం అది కరెక్ట్గా పెట్టి ఇక్కడ కొంచెం తీసుకుంటే మనం ఉక్సు పట్టి కాజా పట్టి అది చేసినాక మనకు కరెక్ట్ నెక్ అనేది వస్తుంది. నేను మాత్రం అలానే చేస్తానండి నా కటింగ్ వచ్చి. అందుకే నేను ఇది ఓన్గా మీకు ఇప్పుడు కట్ చేసి దీన్ని కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను మార్క్ వేసాను చూడండి, దీన్ని తీసేస్తున్నాను.